Hi students, welcome to Dr. CSR Academy. A cube having side of 10 centimeters with unknown mass and (200 grams) mass were hung at two ends of the uniform rod. అంటే two ends of the uniform rod అన్నాడు. ఇది యూనిఫామ్ రాడ్ అనుకోండి. Of 27 centimeters long. The rod along with masses was placed on a wedge, keeping the distance between the wedge point and 200 grams weight as 25 centimeters. అంటే ఇక్కడ ప్లేస్ చేసాం ఒక వెడ్జ్ని. ఇక్కడ నోన్ మాస్ ఎంత, అన్నోన్ మాస్ ఒకటి, క్యూబ్ హ్యావింగ్ సైడ్ ఆఫ్ అన్నోన్ మాస్ 200 grams మాస్, అంటే ఇటువైపు మనం 200 grams హ్యాంగ్ చేసాం. ఓకే, 200 grams అన్నమాట ఇది. A beaker is placed beneath the unknown mass and water is added slowly to it. Initially the masses were not at balance. ఇప్పుడు ఇది టోటల్ 27లో 25 సెంటీమీటర్స్లో నోన్ మాస్ ఉంది, ఇక్కడ 200 grams అన్నమాట. ఇటువైపు ఇంకా మిగిలింది 2 సెంటీమీటర్స్. దీన్ని ఒక బీకర్లో ఫిల్ చేసాము, బీకర్లో పెట్టాము. అయితే ఏమన్నాడు, బీకర్లో పెట్టి వాటర్ను స్లోగా పోర్ చేసాం. ఎక్కడి వరకు వచ్చింది వాటర్ లెవెల్? గివెన్ పాయింట్ ద మాసెస్ వర్ ఇన్ బ్యాలెన్స్. అంటే మాసెస్ అన్నోన్ మాస్, ఏ బీకర్ ఈజ్ ప్లేస్డ్ బెనీత్ ద అన్నోన్ మాస్, దాని కింద పెట్టి వాటర్ ఈజ్ యాడెడ్ స్లోలీ టు ఎట్ గివెన్ పాయింట్ ద మాసెస్ వర్ ఇన్ బ్యాలెన్స్ అండ్ హాఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద అన్నోన్ మాస్ వాజ్ ఇన్సైడ్ ద. ఇప్పుడు అన్నోన్ మాస్ హాఫ్ వాల్యూమ్ ఇన్సైడ్ వెళ్ళినప్పుడు బయాండ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందిగా పైకి. ఆ ఫోర్స్ వల్ల ఈ రెండు బ్యాలెన్స్ అయింది. అది టేక్ ద డెన్సిటీ ఆఫ్ అన్నోన్ మాస్ ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద వాటర్. ద మాస్ డిడ్ నాట్ అబ్జార్బ్ వాటర్ అండ్ వాటర్ డెన్సిటీ 1 gram/cm. ద అన్నోన్ మాస్ ఇస్. అయితే ఇప్పుడు ఇది వెడ్జ్ లొకేషన్ అండి, ఇది వెడ్జ్ లొకేషను, ఇది ఆరిజిన్ అనుకుందాం. అన్నోన్ మాస్ వెయిట్ ఏమో mg అనుకుందాం. మరి బయాన్స్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది మనకి? అప్వర్డ్ FB యాక్ట్ అవుతుంది. ఇటువైపు ఉన్నది మనకి 200 grams, అంటే 0.2 kg. 1 gram అంటే 1/1000 kg కాబట్టి 0.2 kg. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 0.2 kg ఇంటూ g అనమాట, mg. 0.2 kg ఇంటూ g అంటే ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అయితే ఇప్పుడు బయాన్ ఫోర్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుందాం. బయాన్స్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ g. అంటే వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్ అయింది. ఇప్పుడు ఇది ఇమ్మర్స్ అవటం వల్ల కొంత వెయిట్ అనేది, కొంత లిక్విడ్ అనేది పక్కగా జరిగి ఆ పోర్షన్లో ఈ బాడీ అన్నోన్ మాస్ వచ్చి కూర్చుంది అక్కడ. అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్ అయింది VL, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ g. అంటే ఆ డిస్ప్లేస్ అయినటువంటి లిక్విడ్ యొక్క, అదే వాటర్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో అదే బయాన్సీ అనమాట, బయాన్ ఫోర్స్. వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ V డిస్ప్లేస్డ్ ఎంత మనకి? హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ అన్నాడు కదా. టోటల్ వాల్యూమ్ ఆఫ్ దిస్ మాస్ ఏమో V అనుకుంటే V/2. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత ఇచ్చాడు? 1 gram/cc అన్నాడు. 1 gram అంటే మనకి 1000 kg/m³ అవుతుంది. G వాల్యూ ఉంచేద్దాం ఇలాగా. ఓకే, అయితే అబౌట్ దిస్ పాయింట్ ఈక్విలిబ్రియంలో ఉందని ఇచ్చాడు. ఇప్పుడు ఈ బయాన్సీ యాక్ట్ అవడం వల్ల ఈక్విలిబ్రియంలోకి వచ్చింది అన్నాడు. ఇదేమో 2 centimeters, ఇదేమో 25 centimeters. టోటల్ 27 centimeter లాంగ్ కాబట్టి
ఓకే, ఇక్కడ సైడ్ లెంత్ కూడా ఇచ్చాడండి. ఏ క్యూబ్ హ్యావింగ్ ఎ సైడ్ లెంత్ 10 సెంటీమీటర్ అన్నాడు. అంటే మనకి వాల్యూమ్ ఎంత అవుతుంది? సైడ్ లెంత్ 10 ఉంది కాబట్టి ఎల్ క్యూబ్ అవుతుంది కదా వాల్యూమ్. అందులో 10 క్యూబ్ అంటే వాల్యూమ్ అంటే 10 క్యూబ్ ఇంటూ 10 పవర్ మైనస్ సెంటీమీటర్ కదా. సెంటీమీటర్ క్యూబ్ అంటే 10 పవర్ మైనస్ 2 మీటర్ హోల్ క్యూబ్ అంటే 10 పవర్ మైనస్ 6 అవుతుంది బై 2 ఇంటూ 10 క్యూబ్ జీ. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1/6 1/2 అంటే 0.5 G అని వచ్చింది. ఇప్పుడు ఇది అబౌట్ దిస్ పాయింట్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్. ఇక్కడ అంటే ఎన్ని క్లాక్ వైజ్ మూమెంట్స్ ఉన్నాయి? ఇట్లా రొటేట్ చేసేది టర్నింగ్ ఎఫెక్ట్ ఇచ్చేది 0.2. టౌ క్లాక్ వైజ్ ఈక్వల్ టు టౌ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ టార్క్స్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ టార్క్స్. అంటే రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి క్లాక్ వైజ్ సమ్ ఆఫ్ ద క్లాక్ వైజ్ టార్క్స్ ఎంతండి? ఇది ఒకటి క్లాక్ వైజ్ 0.2 G ఎఫ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్ అంటే 25 సెంటీమీటర్లు పెట్టేద్దాం. బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా క్లాక్ వైజ్ ఏమైనా ఉన్నాయా? ఇది కూడా ఇలా రొటేట్ అవుతుంది కదా, ఇది క్లాక్ వైజ్ అవుతుంది. అంటే ఎఫ్బి వల్ల వచ్చింది. ఎఫ్బి అంటే ఎంత వచ్చింది? 0.5 G. అది ఎంత డిస్టెన్స్లో ఉంది? 2 ఉంది. ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఇది. అంటే ఈ అన్నోన్ మాస్ వల్ల ఈ వెయిట్ వల్ల వచ్చేటటువంటి టార్క్ అదెంత అవుతుంది మనకి? mg ఇంటూ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్. లీవర్ ఆర్మ్ లెంత్ 2 సెంటీమీటర్స్. దీన్ని సింప్లిఫై చేద్దాం. దాని నుంచి మనకి m వాల్యూ వస్తుంది. ఇక్కడ 25 ఇంటూ 0.2 అంటే 5 అవుతుంది. g అన్ని సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ 0.5 ఇంటూ 2 అంటే 1 ఈక్వల్ టు 2 ఇంటూ m. అంటే m ఈక్వల్ ఎంత అయింది మనకి? 6/2 అంటే 3 kg అనమాట. m వాల్యూ వచ్చేసి 3 kg. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఫస్ట్ జాగ్రత్తగా మనం డయాగ్రామ్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఇనీషియల్గా బ్యాలెన్సింగ్ లెంత్ లేదన్న, బ్యాలెన్స్ అవ్వలేదు. రెండు వెయిట్లు అన్నోన్ మాస్ నోన్ మాస్ రెండు బ్యాలెన్స్ అవ్వలేదు. ఎందుకంటే డిఫరెంట్ డిస్టెన్స్లో వెడ్జ్ పెట్టాడు కాబట్టి బ్యాలెన్స్ అవ్వలేదు. అయితే ఎప్పుడు బ్యాలెన్స్ అయింది? ఈ అన్నోన్ మాస్ని ఒక బీకర్లో పెట్టి ఆ బీకర్లో స్లోగా వాటర్ పోయటం వల్ల హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ మునిగేంత వరకు ఆ బ్లాక్ క్యూబ్ షేప్లో ఇచ్చాడు బ్లాకు. హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ ఇమ్మర్స్ అయ్యేంత వరకు వాటర్ పోర్ చేశాడు. వాటర్ పోసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? స్లోగా అది దాని మీద బయాన్సీ యాక్ట్ అవుతుంది. బయాన్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ అప్వర్డ్స్ అనమాట. ఎప్పుడు వర్టికల్ పైకి అప్లై అవుతుంది. అంటే ఇలా యాక్ట్ అయింది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్గా ఉంది, బ్యాలెన్స్ అయిందనమాట. అది ఆ బయాన్సీ ఫోర్స్ ఎంత ఉంటుంది అని అంటే వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. అంటే వాల్యూమ్ ఎంత వెయిట్ ఆఫ్ ద ఇది ఎంత పోర్షన్ అయితే ఇమ్మర్స్ అయిందో ఆ వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ అంతవరకు ఇది స్పేస్ ఇవ్వాలి కదా వాటరు ఆ బాడీ ఇమ్మర్స్ అయిన బాడీకి. ఆ వాల్యూమ్ ఎంతైతే డిస్ప్లేస్ అయిందో ఆ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్కి ఎంత వెయిట్ ఉంటుందో దాన్నే బయాన్సీ అంటాం. అంటే వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్. వెయిట్ అంటే ఎంజీ కదా, మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, అంటే వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ జీ. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది. దీని నుంచి మనకి ఇప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంది కదా, మనకి రొటేషనల్ ఈక్విలిబ్రియం రాస్తే క్లాక్ వైజ్ టార్క్స్ ఈక్వల్ టు యాంటీ క్లాక్, సమ్ ఆఫ్ ద యాంటీ క్లాక్ వైజ్ టార్క్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్స్. అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎం వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం.
The output voltage in the following circuit is consider ideal diode in case అన్నాడు. అంటే ఈ రెండు కూడా ఐడియల్ డయోడ్స్. ఐడియల్ డయోడ్ అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉంటే జీరో రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, రివర్స్ బయాస్లో ఉంటే ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. అయితే ఈ రెండు డయోడ్స్ ఇలా కనెక్ట్ చేశాడు. అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇది +5 volts ఉంది. ఈ డయోడ్కి ఇటు సైడ్ +5 volts, ఈ డయోడ్కి ఇటు సైడ్ ఎర్తింగ్ చేశాడు అంటే 0 volt అనమాట. ఇది ఈ D1 డయోడ్ అనేది మనకి ఇక్కడ దీనికి 2 టెర్మినల్స్ ఉన్నాయి, 2 ఎండ్స్ ఉన్నాయి కదా. ఇదేమో +5 volts. ఇటు సైడు ఇక్కడ కొంత పొటెన్షియల్ డ్రాప్ అయి మిగిలింది కదా ఇక్కడ. అంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అవ్వగా రెసిస్టర్ను పొటెన్షియల్ డ్రాప్ అయ్యి ఇక్కడ కొంత సంథింగ్ వెళ్తుందంటే 5 కంటే తక్కువ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇది రివర్స్ బయాస్ అయింది చూడు. ఇదేమో P సైడ్, ఇది N సైడ్. N సైడ్ అనేది హై పొటెన్షియల్ ఉంది, P సైడ్ అనేది లో పొటెన్షియల్ ఉంది. అంటే ఇది రివర్స్ బయాస్లో కనెక్ట్ అయి ఉంది. ఇది రివర్స్ బయాస్. రివర్స్ బయాస్లో కనెక్ట్ అయి ఉంటే అది ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. అంటే ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. దేర్ఫోర్ ఇట్ వోంట్ పాస్ ద కరెంట్. కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. ఈ D2 అంటే కరెంట్ ఫ్లో అయ్యేది మాత్రం D2 వల్ల. ఎందుకని ఇది చూడండి ఇక్కడ ఇది P, ఇది N కదా. N సైడ్ ఏమో 0 volt అర్థింగ్ చేసాం కాబట్టి, P సైడ్ 5 volts ఇట్లా కనెక్ట్ అయింది. అంటే మనకి కరెంట్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు D2 అనేది రివర్స్ ఫార్వర్డ్ బయాస్లో ఉంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్లో ఇట్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్ అనమాట. అంటే ఇటు సైడ్ 0 volts D2 గురించి మాట్లాడితే, ఇటు సైడ్ ఎంత ఉంది మనకి 5 volts ఉంది. అంటే ఇలా కనెక్ట్ చేశాడు, ఇలా ఉంది కదా. ఇక్కడ రెసిస్టర్ పెట్టి ఇక్కడ 5 volts ఇచ్చాడు. అంటే ఇక్కడెక్కడో అవుట్పుట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ అవుట్పుట్ అన్నాడు, V అవుట్. అయితే ఇది ఈ 5 volts ఇది 0, ఇది 0 రెసిస్టెన్స్. అంటే R వాల్యూ 0 ఐడియల్ కేస్. ఇది ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఇట్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్. ఈ 0 రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ టోటల్ కరెంట్, టోటల్ పొటెన్షియల్ డ్రాప్ దీని మీదే ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ మీద. అంటే టూ ఎండ్స్ ఆఫ్ ద రెసిస్టర్ ఆర్ at one end is at 5 volts, other end is 0 volt అయిపోయింది ఈ బ్రాంచ్. అంటే ఈ 5 volt ఇక్కడ డ్రాప్ అయిపోయి మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ 0 volts మనకి అవుట్పుట్ అవుతుంది. అంటే V అవుట్పుట్ ఏంటి మనకి 0 volts. ఫస్ట్ కేసులో ఈ బ్రాంచ్లో అసలు కరెంటే రాదు, ఇంకా అవుట్పుట్ గురించి ఏం మాట్లాడలేము, కరెంట్ లేదు కాబట్టి. అంటే పొటెన్షియల్ డ్రాప్ ఏ ఉంటుంది కదా, కరెంట్ లేదు కాబట్టి ఫస్ట్ దీంట్లో అవుట్పుట్ గురించి ఏం మాట్లాడడానికి ఇది కంట్రిబ్యూట్ చేయదు D1 అనేది. ఈ D2 అనేది మాత్రమే మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే కరెంట్ ఇలా మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అయిపోతుంది ఇందులో, ఎందుకంటే 0 రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది కాబట్టి కరెంట్ ఫ్లో ఇలా ఉంటుంది. కాబట్టి ఇది 0 రెసిస్టెన్స్, ఇక్కడ 0 volt. అంటే ఈ 5 volts పొటెన్షియల్ డ్రాప్ దీని మీద ఉంటుంది. అంటే 5 volt డ్రాప్ అయిపోయి మిగిలింది అవుట్పుట్ ఈ టెండ్కి ఇచ్చాం కదా, కాబట్టి ఇది 0 volts అవుట్పుట్ అనమాట. అలా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అలాగా డయోడ్స్ రివర్స్ బయాసా ఫార్వర్డ్ బయాస్ అనేది క్యాలిక్యులేట్ చూసుకొని అబ్జర్వ్ చేసుకొని మనం చేయాలి. రివర్స్ బయాస్లో ఉంటే డయోడ్ ఆఫర్స్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. అంటే అది సర్క్యూట్ని బ్రేక్ చేసేస్తుంది, ఇంకా అది సర్క్యూట్ని కట్ చేసేసినట్టు, అంటే కరెంటే ఫ్లో అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్. 0 రెసిస్టెన్స్ కాబట్టి అది ఒక కండక్టింగ్ వైర్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే అది షార్ట్ సర్క్యూట్ లాగా ఉంటుంది, అంటే ఈజీ ఫ్రీ పాత్ అనమాట ఇట్లా. అది అంటే ఆన్సర్ ఇస్ 0 volts. Thank you, students.